తండ్రి ఆమెను కాశ్మీర దేశవాసియగు బ్రాహ్మణునికిచ్చి వివాహము చేశాడు. కొంతకాలమునకు ఆమె భర్త మరణించాడు. భర్తను కోల్పోయి నేలపై బడి విలపిస్తున్న కుమార్తెను చూడలేక సుదేవుడు ఇంకా దుఃఖించాడు. అయ్యో, సుఖపడవలసిన వయస్సులో బాధాకరమైన వైధవ్యము కలిగినదేమిటి? నా పుత్రికకు ఇంత బాధను కల్పించిన ఆ బ్రహ్మ ఎంత మూర్ఖుడో కదా అని పలు విధాలుగా దుఃఖించాడు. ఇలా సుదేవుడు వాని భార్య దుఃఖిస్తుండగా దృఢవ్రతుడు అనే యోగి ఆ ప్రాంతమున తిరుగుచూ సుదేవుని రోదన ధ్వనిని విని వాని వద్దకు వచ్చి, జ్ఞానస్వరూప, నీ దుఃఖానికి కారణమేమిటో చెప్పు, నీ దుఃఖమును పోగొడతాను అని ధైర్యము చెప్పాడు. సుదేవుడు తన దుఃఖానికి కారణము చెప్పి మరలా దుఃఖించాడు. యోగి సుదేవుని భార్య పుత్రికలను చూచి క్షణకాలము ధ్యానమగ్నుడై ఇలా పలికాడు. ఓయి, విను, నీ కుమార్తె పూర్వజన్మలో క్షత్రియ కులమున జన్మించింది. వ్యభిచారిణి అయి చెడు ప్రవర్తన కలిగి ఉంది. సౌందర్యవతి, యవ్వనవతి అగు ఈమె తన జారుల మాటలను విని తన భర్తను వధించింది. భర్తను వధించి భయపడి శోకించి ఆత్మహత్య చేసుకొంది. ఈమె పతి హత్యను ఆత్మహత్యను చేసింది. ఆ దోషము వలన ఈమెకు ఈ జన్మమున ఇలా వైధవ్యం ప్రాప్తించింది. ఈమె పవిత్రమైన నీ వంశమున ఎలా జన్మించింది అని నీకు సందేహము రావచ్చు. దానికి కారణము ఉన్నది, విను. ఈమె తన పూర్వజన్మలో మాఘమాసమున సరస్వతీ నదీ తీరమున గౌరీ వ్రతము ఆచరించు వారితో కలిసి వారు ఇసుకతో చేసిన గౌరీదేవిని పూజిస్తూ ఉండగా ఆమె ఈ వ్రతమును చూచింది. ఆ పుణ్యము వలన, ఆ పుణ్య బలము వలన ఈమె పవిత్రమైన నీ వంశమున జన్మించింది. ఈ జన్మయందు నీ శిష్యులతో అధర్మంగా రమించింది. ఈ దోషము వలన ఈమె తమ కర్మ ఫలముల అనుభవించుచున్నది. చేసిన కర్మము అనుభవించకు తప్పదు కదా. సుదేవుడు యోగి మాటలను విని చెవులు మూసుకొని తన కుమార్తె పూర్వజన్మలో పతిహత్య ఆత్మహత్య చేసినదా, ఈ జన్మలో కన్యయై సోదరతుల్యుడైన తన శిష్యునితో రమించినదా అని మరింత దుఃఖించాడు.